నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతు భరోసా వేసినాము, సెలబ్రేట్ చేసుకోండి, సంబరాలు చేసుకోవాలని అప్పీల్ చేస్తున్నారు. సిగ్గు, శరము, ఇజ్జత్ ఉందారా అసలు మీకు? కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒక్కడే చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు ఎవడైతే సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నాడో దేనికి సంబరాలు చేసుకోవాలి రాబాయ్? 18 నెలల కాలంలో మీరు ఏం చేసిర్రు రాబాయ్? ఒక్కసారైనా పూర్తిస్థాయిలో రైతు భరోసా వేసిర్రా? పోయిన వానాకాలం రైతు భరోసా ఎక్కడ పోయింది రాబాయ్? యాసంగి రైతు భరోసా ఎక్కడ? 2 పంటలకు ఎగ్గొట్టిరు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి విలేజ్లలో పోతే తంతర రైతులందరూ పట్టుకొని గుత్పకర్రలు పట్టుకొని తంతరని చెప్పి ముఖం చూపించేటువంటి లేక అక్కడ ఇక్కడ గుంజుకొచ్చి అప్పు సప్పు గుంజుకొచ్చేసి 9,000 కోట్లు వేసినామని చెప్పేసి పెద్ద జబ్బలు జరుచుకుంటున్నారు. ఇంకా రైతు సోదరులకు నేను ఒక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఇదే మీకు ఫైనల్. మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికలంటే ఇంకా 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఉంటే, ఈ ప్రభుత్వం ఉంటే వేస్తారు, లేకపోతే మళ్ళా రైతు భరోసా టాపికే రాదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి అక్కడ కోర్టు మొట్టికాయలు వేసింది ఎలక్షన్ పెట్టాలని. అది కూడా పెట్టకపోతే ఇప్పుడు 1 ఇయర్ నుంచి గ్రామాల్లో గ్రామ సర్పంచ్ లేక మొత్తం కుంటుపడిపోయింది. పారిశుద్ధ్యం, అన్ని రకాల డెవలప్మెంట్ పనులన్నీ కుంటుపడిపోయినాయి. కేసీఆర్ గారు ట్రాక్టర్ అయితే ఆ ట్రాక్టర్ డీజిల్ పోసిన పరిస్థితి లేదు. మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మొత్తం ప్రభుత్వం అనేదే పనిచేయట్లేదు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు ఇప్పటి వరకు. ఏం గవర్నమెంట్ రా బాయ్? గింతల తక్కువ గవర్నమెంట్. ఆ సర్మ మొత్తం తెలంగాణ మొత్తం దివాలా తీస్తారు కదా. ఎట్లుండే రాజ్యము ఎగ్జాక్ట్లీ 2 ఏళ్ల కింద ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా చేసిర్రు? మొత్తం సర్వనాశనం చేసిర్రు. ఒక లా అండ్ ఆర్డర్ రోజు చూస్తే హత్యలు, మానభంగాలు ఇవే కనబడుతున్నాయి తెలంగాణ లోపల. పూర్తిస్థాయి హోంమంత్రి లేడు, పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు. 6 గ్యారెంటీలను మభ్యపెట్టి మొత్తం ప్రజలను మోసం చేసేసి 70,000 తులం బంగారం, 70,000 లేడీస్కి 2,500 రూపాయలు, 70,000 4,000 పెన్షన్ పెంపు, అంత దగా, మొత్తం మోసం. ఇప్పుడు విలేజ్లలో పోతే తంతరని చెప్పి ఇప్పటికిప్పుడు అన్ని మిగతా కార్యక్రమాలను బంద్ పెట్టి ఇప్పటికిప్పుడు పైసలు వేసిర్రు. ఇక మళ్ళీ చెప్తాను, మళ్ళీ రైతు భరోసా అనేది కలపదు. ఇప్పుడు కనుక వీళ్ళని ఓడిస్తేనే సిగ్గు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా గ్రామాల లోపల వీళ్ళని తిరగనీయకురి. వానాకాలం పైసలు ఎటువా, యాసంగి భరోసా ఎటువా అని చెప్పండి. సంబరాలు చేసుకోవాలి. సంబరాలు. సిగ్గు శరం ఉన్నది రాబాయ్, ఇజ్జత్ ఉన్నది రాబాయ్ మీ కాంగ్రెస్ వాళ్ళకు. ఇదో దిక్కుమాల ప్రభుత్వం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే విలేజ్లలో పోతే అడుగుతారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి అంతకుముందు కాళేశ్వరం ఉన్నారు, తర్వాత ఏదో కార్ల రేసింగ్ సంబంధించి కేటీఆర్ గారు ఏదో అని చెప్పారు. ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అక్కడ మొట్టికాయలు పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వేసిన కమిషన్ వీళ్ళనే దొబ్బుతోంది. డాక్యుమెంట్లు ఇవ్వండి, ఇంతవరకు డాక్యుమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఫార్ములా 1 రేస్ లోపల ఆడ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయారు. ఏమున్నది? ఆడేమన్నా అవినీతి జరిగిందా? డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ కనపడతా ఉంది. ₹1 అవినీతి కూడా జరగలేదు ఇంతవరకు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 18 నెలల కాలంలో వాళ్ళు ఏమైనా అవినీతి చేసిరు ఒక్కటి కూడా ఇంతవరకు లేదు. ఏమి లేకపోయేసరికి ఫోన్ ట్యాపింగ్ అని పట్టుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ఏంది రాబాయ్? ప్రతి గవర్నమెంట్లో జరిగేది రాబాయ్. అలా ఏముంది? అది లొటపీసు కేసు. అది కేసీఆర్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది, మంత్రులకి ఏం సంబంధం ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు రకరకాల పద్ధతుల లోపల సమాచార సేకరణ చేసి గవర్నమెంట్కు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఏమైనా తప్పుదాలా మంచితంగా తీసుకొచ్చిరా, ఇంకో రకంగా పట్టుకొచ్చిరా, ఫోన్ ట్యాపింగ్ తెచ్చారా, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటే, ఏమైనా అవినీతి జరుగుతుంటే, ఏమైనా అక్రమాలు జరుగుతుంటే వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దానికి ప్రభుత్వ పెద్దలకి ఏం సంబంధం ఉంటుంది? అధికారులకు ఉంటుంది. అధికారులు ఆన్సర్ చేస్తున్నారు. అక్కడ విచారణ జరుగుతుంది. దాన్ని పట్టుకుని హీరోయిన్లట, అదాట, ఇదాట, అన్ని పనికిమాల రంగులందు. అంతకుముందు కూడా గవర్నమెంట్లో అప్పుడు డ్రగ్స్ అని, వంకాయ, బీరకాయ అని. మరి ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది కదా, ఏం బీకిర్రా భయ్? దాని మీద కమిషన్ వేసి డ్రగ్స్ గిగ్స్ అని సినిమా వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీస్ లేవా? మీ ఫ్యామిలీస్ అంటున్నావు, మీకు బాధ. వాళ్ళ ఫ్యామిలీస్ లేవా? ఇష్టం కూడా రోజు ఉన్నాయి లేని అని కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద ఇష్టం ఉన్నట్టు అపవాదులు మోపి ఏం సాధించిర్రు రాబాయ్? ఏముంటుంది రాబాయ్? 2-3 గజ్జి కుక్కలు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. 2-3 కొత్త వేషగాలను పట్టుకొచ్చారు. గాంధీ భవన్లో కూర్చోబెట్టి కేటీఆర్ గారిని ఇష్టం ఉంటే తిట్టించడం, కేసీఆర్ గారిని ఇష్టం ఉంటే తిట్టించడం, వాళ్ళ పేర్లు చూస్తారని చదవకూడదు. ఎందుకంటే వాళ్ళ నాయకులు కూడా కాదు. ఇంకో కొంతమంది ఈ గజ్జల కాంతం అట ఎవరో, మరి అతను ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. గజ్జల కాంతం అట, కాల్వ సుజాత అట. వీళ్ళు ఏంటంటే ఆడ వచ్చి వాడు ఉర్రితే ఏమైనా పదవులు వస్తాయని వచ్చి పిచ్చిగా మాట్లాడు. ఒక దానికి బేస్లెస్ కామెంట్లు చేసుడు. ఇటువంటి వాళ్ళు పేర్లు ఉచ్చరించడానికి కూడా నాకు అసహ్యం వేస్తా ఉంది. ఇష్టం నోటికి ఏది వస్తే అది మాట్లాడు. మేము మాట్లాడరాం బాయ్. మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడాం. పక్క పల్లెల నుంచి వచ్చినాం, అమెరికాలో ఉంటుండొచ్చు, పక్క పల్లెల నుంచి వచ్చినాం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలం. దగులుబాజీ కాంగ్రెస్, దగులుబాజీ ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం సర్వనాశనం చేస్తారు కదా తెలంగాణను. 18 నెలల బొందబెట్టారు తెలంగాణను. మొత్తం సర్వనాశనం చేశారు. ఎంత మంచిగుండే 2 ఏళ్ల క్రితం ప్రజల బతుకులు మొత్తం ఆగం చేస్తారు. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతు భరోసా, గీసు భరోసా సంబరాలంతా చెప్పులు తీసుకొని తనండి కాంగ్రెస్ వాళ్ళని. ఎందుకు చెప్పనా?
యాసంగి వేసిర్రా, పోయిన వానకాలం వేసిర్రా, ఇప్పుడు ఎందుకు వేసిర్రు? ఎలక్షన్లు ఉన్నాయని వేసిర్రు, స్థానిక సంస్థలున్నాయని. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఓడగొడితే సిగ్గు తెచ్చుకొని మళ్ళీ రాబోయే రోజులన్నా వీళ్ళు సరిగ్గా వేస్తారు. లేదంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ దాకా రైతు భరోసా టాపిక్ రాదు. నేను చెప్తున్నా, ఇది ఈ కాంగ్రెస్ యొక్క దిక్కుమల్ల కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ ప్రజాపాలన పేరుతో చేస్తున్నట్టు దగ. దీన్ని మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరూ కూడా ముక్తకంఠ ఖండించి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. లేదంటే ప్రజలు మోసపోయే పరిస్థితి మళ్ళీసారి మొన్న 6 గ్యారెంటీలతో మోసం చేసి మళ్ళీ మోసం చేసే పరిస్థితి ఉంటుంది. విఘ్నులందరికీ విజ్ఞప్తి చేస్తాను, ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, జాగృతం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం బొందబెట్టాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలు చిత్తి ఓడించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ.